Hi T-Chat viewers, welcome to marathon program. Today's subject based on aptitude and topics time and speed and distance. So previous గా కొంతవరకు మనం రీజనింగ్ లో కొంతవరకు కొన్ని టాపిక్స్ పైన క్లాసెస్ చేయడం జరిగింది. సో రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో మనకు తెలంగాణ సంబంధించింది. సో అందులో మనకు ఏదైతే డైస్ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్తో పాటు కొన్ని టాపిక్స్ నేను అనాలజీ అండ్ సిమిలారిటీ ఏదైతే చెప్పానో అందు నుంచి కూడా చాలా వరకు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనే మోడల్ అనేది రావడం జరిగింది ఎగ్జామినేషన్లో. దాంతోపాటు నేను ప్రీవియస్గా జనరల్ స్టడీస్లో పాలిటీ, హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ తెలంగాణ హిస్టరీతో పాటు ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీలో చాలా వరకు అంటే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏదైతే కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయో మోడల్స్ అనేది, సో అవి మనం టాపిక్ వైజ్గా మనం ప్రీవియస్గా ఆ జనరల్ స్టడీస్ అప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఆ క్లాసెస్ కంప్లీట్గా రెగ్యులర్గా వాచ్ చేసిన వాళ్ళకు దగ్గరగా ఈ జనరల్ స్టడీస్తో పాటు నేను రీజనింగ్ చెప్పిన క్లాసెస్ కలిపి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో 130 మార్క్స్ పైన రావడం జరిగింది. సో ఇంకా మీద జరిగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ నేను ఏదైతే ఎంసీక్యూ బిట్స్ చెప్తున్నానో సో మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఫాలో కాని వాళ్ళు ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళు కూడా షేర్ చేయండి. సో టుడే టాపిక్ ఏంటంటే టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఏంటంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే స్పీడ్. సో స్పీడ్ ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ యూనిట్ టైమ్. సో డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ యూనిట్ టైమ్ని స్పీడ్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో ఇది మీకు తెలిసిందే. అయితే స్పీడ్ని కనుక క్యాలిక్యులేట్ చేయాలంటే డిస్టెన్స్ బై టైము. సో డిస్టెన్స్ బై టైము. అదేవిధంగా టైంని కనుక క్యాలిక్యులేట్ చేయాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇదొక ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే టైం, స్పీడ్, డిస్టెన్స్ ఏంటంటే 18 టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు 18 టేబుల్ ఇంపార్టెంట్ అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు దీన్ని కనుక మీటర్ పర్ సెకండ్ కనుక కన్వర్ట్ చేయాలనుకుంటే 5/18 మీటర్ పర్ సెకండ్. అంటే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలనుకుంటే 5/18గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్ కనుక కన్వర్ట్ చేయాలనుకుంటే 18/5. సో 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో ఈ రెండు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 18th టేబుల్ కనుక మీకు తెలుసుంటే మీకు క్యాలిక్యులేషన్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఏ కార్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 కిలోమీటర్ ఇన్ 50 minutes. సో వాట్ ఈజ్ ఇట్స్ స్పీడ్? సో అది కూడా మనం అడిగింది ఏమిటి? మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ అనేది మనకు అడిగారు. సో డిస్టెన్స్ ఈక్వల్ ఏంటంటే స్పీడ్ ఇంటూ టైము. సో మనకు అడిగింది ఏంటంటే వాట్ ఈజ్ స్పీడ్ అంటే స్పీడ్ అడిగారు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైము. అంటే మనకు ఇచ్చిందంత డిస్టెన్స్ 90 కిలోమీటర్. సో 90 కిలోమీటర్ బై ఎంత మినిట్స్ అని చెప్పారు? 50 minutes. సో 50 minutes. సో ఇలా కాకుండా డైరెక్ట్గా ఇంకో విధంగా చెప్తాను. 50 minutes అనేది 90 కిలోమీటర్ అయితే దీన్ని నేను సెకండ్లో కన్వర్ట్ చేస్తున్నాను. అంటే సెకండ్. సో ఇక్కడ ఎంత అవుతుంది? 90,000 మీటర్ అవుతుంది. అంటే 1 సెకండ్కి 30 meters. సో 1 సెకండ్కి 30 meters. సో ఈ విధంగా మీరు డైరెక్ట్గా మీటర్ పర్ సెకండ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ 2 trains ఈజ్ 2:7. ఇఫ్ ద ఫస్ట్ ట్రైన్ రన్స్ 250 kilometers in 5 hours, then sum of speed of both the train is. సో 2 trains. సో రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ 2 trains ఎంత అంటే S1 S2.
S1 ఏమో ఫస్ట్ ట్రైన్ స్పీడు, S2 ఏమో సెకండ్ ట్రైన్ స్పీడు. సో రేషియో ఎంత? 2:7 ఏమో రేషియో. ఓకే, సో ఇఫ్ ద ఫస్ట్ ట్రైన్ రన్స్ 250 కిలోమీటర్, సో S1 ఈక్వల్ ఎంత అంటే 250 కిలోమీటర్. S1 ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పాను ఇందాక. సో S1 ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఇచ్చారు మనకు? 250 కిలోమీటర్ బై ఎన్ని అవర్స్లో అంటే 5 అవర్స్లో. సో ఎంత వస్తుంది మనకు? 5 5 25 అంటే స్పీడ్ S1 ఈక్వల్ ఎంత అంటే 50 కిలోమీటర్ పర్ అవర్. అంటే 2కి 50 కిలోమీటర్ పర్ అవర్ అవుతుందంటే 1కి ఎంత అవుతుంది? 25 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో అలా మనకు అడిగింది ఏమిటి? ఏమిటంటే సమ్ ఆఫ్ ద స్పీడ్. అంటే రెండు యాడ్ చేయాలి. 2 + 7 అంటే 9. సో 9 × 25. సో 9 × 25 ఎంత అవుతుంది? 225. సో బోత్ ద అంటే సమ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద బోత్ ద ట్రైన్ ఎంత అంటే 225 కిలోమీటర్ పర్ అవర్. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో ఫస్ట్ ఏంటంటే ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ 2 ట్రైన్స్ ఏంటంటే 2:7 ఇవ్వడం జరిగింది, అంటే S1 S2. అయితే ఫస్ట్ ట్రైన్ ఎంత రన్ చేస్తుందంటే 5 గంటలు అంటే 250 కిలోమీటర్ రన్ చేస్తుంది వితిన్ 5 అవర్స్లో. సో S1 ఈక్వల్ టు 250/5 అంటే ఎంత వస్తుందంటే S1 యొక్క స్పీడ్ అంటే 50 కిలోమీటర్ పర్ అవర్. సో ఇది S1కి ఎంత ఇచ్చారు? 2:7 కదా. సో 2కి 50 కిలోమీటర్ అయితే పర్ అవర్ అయితే 1కి ఎంత అవుతుందంటే 25 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో అదేవిధంగా సమ్ ఆఫ్ ద స్పీడ్ అంటే 2 + 7 9 అవుతుంది. సో 9 × 25 ఎంత అంటే 225. సో 225 కిలోమీటర్ పర్ అవర్ బోత్ ద ట్రైన్ సమ్ ఆఫ్ ద స్పీడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ డిస్టెన్స్ విల్ బి కవర్డ్ బై ఏ బస్ మూవింగ్ ఎట్ 108 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ 40 సెకండ్. సో ఎంత అంటే వాట్ డిస్టెన్స్ విల్ బి కవర్డ్ బై ఏ బస్ మూవింగ్ ఎట్ 108 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ 40 సెకండ్. సో నేను తెలుగులో కూడా ఇచ్చాను కొంతవరకు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో అలా మనకు అడిగింది ఏమిటి? వాట్ డిస్టెన్స్ విల్ బి కవర్డ్ బై ఏ బస్ మూవింగ్ ఎట్ 108 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ 40 సెకండ్. సో 108 కిలోమీటర్ ఇంటూ ఇక్కడ మనకు సెకండ్ కాబట్టి కంప్లీట్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇంటూ 5/18 అంటే 30 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇది స్పీడ్ సంబంధించింది. ఓకే, సో అలా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 30 మీటర్ పర్ సెకండ్ అండ్ టైం ఎంత ఇచ్చారు మనకు? 40 సెకండ్. సో ఎంత వస్తుంది? డిస్టెన్స్ ఈక్వల్ టు 1.2 కిలోమీటర్. సో ఇచ్చిన స్పీడ్ ఎంత అంటే మనకు ఇచ్చింది స్పీడ్ ఎంత అంటే 108 కిలోమీటర్ పర్ అవర్. సో కిలోమీటర్ పర్ అవర్ నేను మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేశాను. అంటే మీటర్ పర్ సెకండ్ అంటే 5/18. సో 5/18. సో 18/6 సో 18/6 ఎంత అంటే 108. మీకు ఆల్రెడీ చెప్పాను 18 టైం టేబుల్ నేర్చుకోవాలని, 18 టేబుల్ నేర్చుకోవాలని. సో 6 × 5 ఎంత? 30. సో 30 మీటర్ పర్ సెకండ్. సో స్పీడ్ ఈక్వల్ టు 30 మీటర్ పర్ సెకండ్, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. సో 30 × 40 ఎంత అంటే 1200 అంటే 1.2 కిలోమీటర్. సో 1.2 కిలోమీటర్ ఎంత ఉంది? 1 కిలోమీటర్ 200 మీటర్స్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, an athlete run an 800 meters race in 96 seconds, find his speed in kilometer per hour. సో ఇక్కడ అడిగింది క్వశ్చన్ ఏంటంటే స్పీడ్ కనుక్కోవాలి. సో ఒక అథ్లెట్ 800 మీటర్ రేస్ని 96 సెకండ్లో ఫినిష్ చేశారు. సో S = D/T అంటే 800/96. సో 800/96 ఎంత వస్తుంది మనకు? 3 × 25. సో ఎంత అంటే 25/3 మీటర్ పర్
సెకండ్. సో దీన్ని నేను కిలోమీటర్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే మనకు అడిగింది కిలోమీటర్ పర్ అవర్. సో 25/3 ఇంటూ 18/5, 3 6 18, 5 5. సో లాస్ట్కి ఎంత అంటే 30 కిలోమీటర్ పర్ అవర్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ అథ్లెట్ రన్స్ 8 times అరౌండ్ ఏ సర్కిల్ filled at radius 7 meter in 3 minutes 40 seconds. His speed is. సో మనకు అడిగింది కూడా స్పీడ్. సో నార్మల్గా ఏంటంటే S = D/T. సో ఒక అథ్లెట్ రేడియస్ అడిగించారు మనకు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, మళ్ళీ ఇక్కడనే ఎండ్. సో ఒక టోటల్ డిస్టెన్స్ ఏమంటారు దాన్ని అంటే టోటల్ డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ అంటే సర్కంఫిరెన్స్. సో టోటల్ డిస్టెన్స్ అంటే 2πr. సో టోటల్ డిస్టెన్స్ ఏంటంటే 2πr. సో స్పీడ్ = D/T అంటే 2πr. సో 2πr ఏంటంటే కంప్లీట్ డిస్టెన్స్ కదా. సో బై టైం ఎంత 3 minutes 40 seconds ఇచ్చారు మనకు. సో అల్టిమేట్ ఏంటంటే 2 ఇంటూ పై ఈక్వల్ ఎంత 22/7. సో 22/7 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చారు మనకు, రేడియస్ ఏమో 7. సో ఇంటూ 7/3 minutes. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్లో మనం కన్వర్ట్ చేసుకోవాలని. సో 3 × 60 + 40 అంటే నేను 3 minutes 40 seconds నేను దీన్ని 3 × 60 + 40 secondsగా ఇక్కడ రాశాను. సో 7 7 క్యాన్సల్. సో లాస్ట్కి ఏమొస్తుందంటే 8 × 44/220 ఇంటూ నేను ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్గా కన్వర్ట్ చేస్తున్నాను, 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో లాస్ట్కి ఎంత వస్తుందంటే ఆన్సర్ ఏంటంటే 144/25 కిలోమీటర్ పర్ అవర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో అన్ అథ్లెట్ రన్స్ 8 times అడిగారు. ఇక్కడ ఏంటంటే 8 times రౌండ్ ఏ సర్కిల్ ఫీల్డ్. సో ఒక అథ్లెట్ ఏంటంటే ఈ ఒక్క రౌండ్కి ఎంత 2πr, ఎందుకంటే సర్కంఫరెన్స్ ఏంటంటే 2πr. సో 8 times కాబట్టి ఇక్కడ నేను ఎంత అయింది 8 times అని పెట్టాను ఇక్కడ. సో 8 times అరౌండ్ ఏ సర్క్యులర్ ఫీల్డ్ ఎట్ రేడియస్ ఏంటంటే 7 meter ఇన్ 3 minutes 40 seconds. ఈ స్పీడ్ ఈస్. సో ఎంత అంటే 144/25 కిలోమీటర్ పర్ అవర్. సో నెక్స్ట్ క్వశ్చన్, డింపుల్ ఈజ్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km per hour on a highway while Sachin is traveling at a speed of 108 km per hour. What is the difference in their speed in meter per second? సో ఇక్కడ అడిగింది ఎంత అంటే డిఫరెన్స్. సో డింపుల్ ఈజ్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km per hour. సో 90 km per hour ఇదేమో డింపుల్. వైల్ సచిన్ ఈజ్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఎంత అంటే 108 km per hour. అయితే ఈ వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ స్పీడ్ అని అడిగారు మనకు ఈ మీటర్ పర్ సెకండ్, అది కూడా మీటర్ పర్ సెకండ్లో. సో డిఫరెన్స్ ఎంత 108 - 90 ఎంత డిఫరెన్స్ 18 కదా. సో 18 km per hour. సో కిలోమీటర్ పర్ అవర్ని మనం మీటర్ పర్ సెకండ్గా కన్వర్ట్ చేయాలి. అంటే 18 × 5/18 మీటర్ పర్ సెకండ్. సో 18 క్యాన్సిల్ అవుతుంది, లాస్ట్కి ఏంటంటే 5 meter per second. సో ఆప్షన్ ఏ. సో ఫస్ట్ మనం డిఫరెన్స్ వీళ్ళిద్దరి మీద డిఫరెన్స్ ఎంత 18 kilometers. సో 18 kilometers దాన్ని నేను మీటర్ పర్ సెకండ్గా మనకి అడిగిన క్వశ్చన్ దేంట్లో అంటే మీటర్ పర్ సెకండ్లో, కాబట్టి 5/18 మల్టిపుల్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ కవర్స్ 5/12 ఆఫ్ ఏ టోటల్ జర్నీ బై ట్రైన్, 7/18 ఈజ్ ఆఫ్ ద జర్నీ బై బస్ అండ్ రిమైనింగ్ 7 km ఆన్ ఫుట్. సో ఈజ్ టోటల్ జర్నీ. సో ఒక మనిషి 5/12 ఏమో జర్నీ ఏమో
రైలుతో ప్రయాణం చేయడం జరిగింది. మిగతా 7/18 ఏమో బస్తో ప్రయాణం చేయడం జరిగింది. రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ ప్రయాణం అనేది అతను కాలినడకగా అంటే ఫుట్ 7 కిలోమీటర్ ఆన్ ఫుట్. సో ఈ టోటల్ జర్నీ అంటే ఎంత ప్రయాణం చేశారు, మొత్తం జర్నీ ఎంత అని అడిగారు మనకు. సో ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. అంటే టోటల్ డిస్టెన్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, టోటల్ డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ మనకు 5/12, ఇంకోటేమో 7/18. సో ఎల్సిఎం దేనికి సంబంధించిందంటే ఎల్సిఎం 12, 18 మల్టిపుల్ తీసుకోవాలి. సో ఎల్సిఎం 12, 18కి మల్టిపుల్ ఏంటంటే 36 ఆర్ 72. సో మనకు తక్కువ నెంబర్ ఏమిటి? సో తక్కువ నెంబర్ ఏంటంటే 36. సో 36 కదా. సో టోటల్ డిస్టెన్స్, సో 36లో 5/12 ఏమో ట్రైన్ అండ్ 7/18 ఏంటంటే బస్సు. మిగతా 7 కిలోమీటర్ ఏమో ఫుట్. సో 5/12 ఇంటూ 36, 12 3 జా 36 అంటే 5 3 జా 15. అదేవిధంగా 7/18 ఇంటూ 36, 18 2 జా 36 అంటే 7 2 జా 14. సో మిగిలిందంత ఇక్కడ 7 కిలోమీటరు. సో ఎందుకంటే 15 ప్లస్ 14 ప్లస్ 7 సో ఈక్వల్ ఎంత అంటే 36. సో టోటల్ జర్నీ ఎంత అంటే 36 కిలోమీటర్. ఆప్షన్ ఏ. సో ఈ విధంగా మీరు డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకున్న తర్వాత ఏదైతే నెంబర్ వస్తుందో ఇలా డైరెక్ట్ కూడా ఆన్సర్ అనేది చేయవచ్చు. సో ఒకవేళ కనుక మీకు ఇది ఆన్సర్ కరెక్టా కాదా అనుకున్నప్పుడు ఈ విధంగా మళ్ళీ 5/12 ఇంటూ 36 చేయాలి సేమ్. ఎందుకంటే టోటల్ జర్నీ, సో ట్రైన్ జర్నీ ప్లస్ బస్ జర్నీ ప్లస్ ఫుడ్ జర్నీ, సో ఈ 3 కాబట్టి ఈ 3 యాడ్ చేస్తే 36 కూడా రావాలి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రన్నర్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h. If he runs at a speed of 30 km/h, then what will be the decrease in the percentage of his speed? సో ఒక రన్నర్ అతను 40 km/h రన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇఫ్ హీ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 km/h, సో ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయిందంటే 40 km నుంచి 30 km అతను స్పీడ్ తగ్గిస్తే ఆ ఎంత పర్సెంటేజ్ అనేది అతను తగ్గించారు ఆ స్పీడ్ అనేది మనకు అడిగారు క్వశ్చన్. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈ మధ్య బాగా అడుగుతున్నారు. సో నార్మల్గా ఎంత అంటే 40 km కదా, 40 km/h. సో 40 km/h నుంచి 30 km/hగా అతనికి ఉన్న స్పీడ్ తగ్గించాడు. అయితే తగ్గించిన తర్వాత ఎంత పర్సెంటేజ్ అతను ఆ స్పీడ్ని తగ్గించారనేది మనకు క్వశ్చన్. సో డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ ఎంత అండి? సో డిఫరెన్స్ అనేది 10. సో 40 మైనస్ 30 ఏమో 10. సో డిఫరెన్స్, సో దేనిపైన ఈ డిఫరెన్స్ అనేది చూడాలంటే 10/40. సో 10/40 ఇంటూ 100. సో 1/4 ఎంత అవుతుంది? 25%. సో అతను 40 km నుంచి 30 km అతని యొక్క స్పీడ్ని తగ్గించినప్పుడు ఎంత పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరిగింది? అతని యొక్క స్పీడ్ అంటే 25% అతని యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ రవీనా అండ్ సోహెల్ హ్యాడ్ టు ట్రావెల్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ హౌసెస్ to their workplaces was 4:7. If Sohail had to travel 63 km, how much did Ravina have to travel? So ratio of Ravina, Sohail had to travel from their respective houses. అంటే వాళ్ళ హౌసెస్ నుంచి ట్రావెల్ చేయడం జరిగింది.
వాళ్ళ హౌస్ నుంచి వర్క్ ప్లేసెస్ దాకా. సో రేషియో ఎంత అంటే 4:7. సో మనకి ఇచ్చింది ఏంటంటే క్వశ్చన్, ఇఫ్ సోహెల్ హ్యాడ్ టు ట్రావెల్ 63 కిలోమీటర్, సోహెల్ ఎంత అంటే 63 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. అయితే ఇఫ్ సోహెల్ హ్యాడ్ టు ట్రావెల్ 63 కిలోమీటర్, హౌ మచ్ డిడ్ రవీనా హ్యావ్ టు ట్రావెల్? సో రవీనా ఎన్ని కిలోమీటర్ అనేది ట్రావెల్ చేయాలి అనేది క్వశ్చన్. సో 4:7 రేషియో. ఇక్కడ చూస్తే మనకేమో 63 కిలోమీటర్ పర్ అవర్ ఏమో సోహెల్ ఇవ్వడం జరిగింది. సో 7కి 63 అంటే ఎంత మల్టిపుల్? 7 9 జా 63. సో సిమిలర్గా 4 × 9 అంటే 36 కిలోమీటర్. సో 36 కిలోమీటర్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ రవీనా సోహెల్కి ఎంత అంటే 4:7 వాళ్ళ హౌస్ నుంచి వర్క్ ప్లేసెస్కి ట్రావెల్ చేయడానికి. అయితే సోహెల్ యొక్క ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశారంటే 63 కిలోమీటర్. అంటే 7 to 63 అంటే 9తో మల్టిపుల్ చేస్తే మనకు 63 వస్తుంది. సో సేమ్ సిమిలర్గా 4ని 9తో మల్టిపుల్ చేస్తే మనకు 36 కిలోమీటర్. సో 36 is the right answer. Option D is the right answer. So how much did Ravina have to travel అంటే 36 కిలోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, the speed of a car is 40% more than that of a bus. A train covered 1020 km in 8.5 hours. How much distance will the car cover in 1 × 3/4 hours if the speed of the bus is half the speed of train? సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే 40% ఎంత అంటే 2/5. అంటే బస్ అనేది ఈజ్ ద హాఫ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్. అంటే బస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ట్రైన్. సో ట్రైన్ ఈక్వల్ టు 2 × బస్. సో ఇది మీకు ఈ క్వశ్చన్కి అర్థమై ఉండాలి. సో స్పీడ్ ఆఫ్ కార్ ఈజ్ 40% మోర్ దెన్ దట్ ఆఫ్ బస్. సో ఏ ట్రైన్ కవర్స్ ఏంటంటే 1020 కిలోమీటర్ ఎంత అంటే 8.5 అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్ టు 1020 × 8.5 అంటే 8 2 జా 16 అంటే 17/2. సో 17/2. సో దీనికి క్యాన్సిల్ చేసే ఎంత వస్తుందంటే 120 కిలోమీటర్ రావడం జరుగుతుంది ఈ స్పీడ్ ఆఫ్ ట్రైన్ అనేది. సో కార్ యొక్క స్పీడ్ ఎంత? సో కార్ యొక్క స్పీడ్ అంటే 7 × 12. సో మీకు ఈజీగా ఏంటంటే దీనికి ఏంటంటే నార్మల్గా మనకి ఇచ్చింది ఏమిటి? కారు, బస్సు, ట్రైన్. సో కార్కి ఎంత? ఇప్పుడు ఇందాక మనం చూసినాం ఏంటంటే కార్ యొక్క స్పీడ్ మనకు ఆల్రెడీ ఇచ్చారు. సో 7, ఇదేమో 5, 7 5. బట్ ట్రైన్కి అడిగారు కదా, ఇందాక మీకు చెప్పాను బస్ అనేది బి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ట్రైన్. అంటే ఇక్కడ డబల్ అవుతుంది. సో 10. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇందాకే మీకు క్యాల్కులేట్ చేసాము స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత? 1020/17/2 అంటే 120 కిలోమీటర్ వస్తుంది పర్ అవరు. అదేవిధంగా కార్ యొక్క స్పీడ్ ఎంత? 7 × 12 అంటే 84 కిలోమీటర్ పర్ అవరు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. సో 84 × 7/4. 7/4 ఎంత? ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చింది 1 × 3/4 అంటే 7/4 అవర్స్ కార్ కవర్ చేసిన డిస్టెన్స్. సో ఎంత వస్తుంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 147 కిలోమీటర్ మనకు అడిగిన డిస్టెన్స్ కదా. సో 147 కిలోమీటర్. సో ఆప్షన్ బి. సో ఫస్ట్ ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ కార్ అనేది 40% మోర్ దెన్ దట్ ఆఫ్ ఏ బస్. సో 2/5.
సో ఎందుకు 2/5 అంటే 40% మోర్ దెన్ దట్ ఆఫ్ బస్ ఇచ్చారు కాబట్టి కార్ యొక్క స్పీడ్. సో కార్ కనుక 7 అయితే బస్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఎందుకంటే మోర్ దెన్ దట్ ఆఫ్. సో దాని తర్వాత ఏమి ఇచ్చారు మనకు? ఏ ట్రైన్ కవర్స్ 1020 కిలోమీటర్ ఇన్ 8.5 అవర్స్. సో ట్రైన్ ఎంత స్పీడ్ మనకు స్పీడ్ కనుక్కుంటున్నాం. సో 1020/17/2 అంటే ఎంత స్పీడ్ వస్తుందంటే 120 కిలోమీటర్ పర్ అవర్. సో నెక్స్ట్ ఏమిటి? కార్ యొక్క స్పీడ్ కంటున్నాం. సో కార్ యొక్క స్పీడ్ ఎంత? ఇక్కడ ఇచ్చింది 7 × 12 అంటే 84 కిలోమీటర్ పర్ అవర్. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. సో 84 × 7/4. సో 147 కిలోమీటర్ అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. సో ఏ అనే ప్లేసు, బి అనే ప్లేసు. సో స్పీడ్ ఏమో S1, టైం ఏమో T1. ఈ టోటల్ ఏమో డిస్టెన్స్ సేమ్ అనమాట. ఏ అనే ప్లేసు, బి అనే ప్లేసు. సో ఏ అనే స్పీడ్ ఎంత అంటే ఏ యొక్క స్పీడ్ ఎంత అంటే S1 అండ్ టైం ఎంత అంటే T1 అండ్ బి యొక్క స్పీడ్ ఎంత అంటే S2 అండ్ టైం ఎంత అంటే T2. సో ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్. సో డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ కాబట్టి సేమ్ అనమాట. సో డి అనేది ఫిక్స్ అయిన తర్వాత స్పీడ్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతే టైం అనేది రెడ్యూస్ అవుతుంది. అదేవిధంగా స్పీడ్ తక్కువ అయితే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అల్టిమేట్ ఏంటంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైము. సో డి ఈక్వల్ టు S × T అంటే కాన్స్టాంట్. సో S ఈజ్ ఈక్వల్ టు K/T. సో D ఈక్వల్ టు S1 T1 అండ్ S2 T2 అంటే S1/S2 ఈక్వల్ టు T2/T1. అంటే డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ టు స్పీడ్ అండ్ టైం రేషియో అనేది ఇన్వర్స్ అవుతుందన్నమాట. ఇది మీరు తెలుసుకోవాల్సింది. S1/S2 ఈక్వల్ టు T2/T1. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో దీనిపైన మనం ప్రాబ్లం కూడా చేస్తాము. సో డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ అయిన తర్వాత S ఏమో 2S అయితే T అనేది హాఫ్ అవుతుంది. మీకు ఇందాక చెప్పాను స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతే టైం అనేది రెడ్యూస్ అవుతుంది, స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ స్పీడ్ అనేది ఏమో ఇంక్రీజ్ అయింది అంటే టైం అనేది రెడ్యూస్ అవుతుంది కదా. సో T అనేది T/2. సో ఎగ్జాంపుల్ ఏంటంటే S ఏమో 4/3S అయితే టైం అనేది ఏమవుతుందంటే 3/4 T అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇప్పుడు మనం కంప్లీట్గా సాల్వ్ చేయబోతున్నాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆఫీస్ టు హోమ్ శివంస్ బైసైకిల్ గాట్ సమ్ ప్రాబ్లమ్. సో హీ టుక్ 16.67% మోర్ టైమ్ దెన్ ద యూజువల్ టు రీచ్ హోమ్. హీ స్పీడ్ ఈజ్ దిస్ కేస్ ఈజ్ వాట్ % లెస్ దెన్ హిస్ యూజువల్ స్పీడ్. సో మనకు అడిగింది ఏమిటంటే వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆఫీస్ టు హోమ్ ఎవరు ట్రావెల్ చేస్తున్నారు? శివం ట్రావెల్ చేస్తున్నారు. దేనిపైన అంటే సైకిల్ పైన. అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నారు అతను శివం. అయితే మధ్యలో కొంచెం అతనికి సైకిల్ ప్రాబ్లం అయింది. అయితే అతను ఏం చేశారంటే 16.67% అనేది టైం అనేది ఎక్కువ తీసుకున్నారు. అంటే నార్మల్గా అతను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కన్నా ఈ సైకిల్ ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ఇంత పర్సంటేజ్ ఏమో అతను ఎక్కువగా టైం తీసుకోవడం జరిగింది అంటే అతని ఇంటికి రీచ్ అవ్వడానికి. మన క్వశ్చన్ ఏమో అడిగారంటే హీ స్పీడ్ ఇన్ దిస్ కేస్ ఈజ్ వాట్ % లెస్ దెన్ హిస్ యూజువల్ స్పీడ్. అంటే నార్మల్గా అంటే రోజు అతను యూజువల్ స్పీడ్ ఏదైతే అతను వెళ్తున్నారో ఆ స్పీడ్కి ఈ బైసైకిల్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఎంత పర్సంటేజ్ అతను ఎక్కువ టైం తీసుకున్నారో సో ఎంత పర్సంటేజ్ అనేది
తక్కువ అయింది అంటే యూజువల్ స్పీడ్ అనేది మనకు అడిగారు క్వశ్చన్. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫిక్స్. సో డిస్టెన్స్ అనేది ఫిక్స్ అంటే 16.67% ఎంత 1/6. సో 1/6. సో ఇది టైము, ఇదేమో స్పీడ్. సో నార్మల్ టైం ఎంత, నార్మల్ టైం ఏమో 1/6 కదా 16.67. సో నార్మల్ టైం ఏమో 6, అబ్నార్మల్ టైం ఎంత 7. సో 1/6 కదా, నార్మల్ టైం ఏమో దానికి ఎంత టైం పడుతుందంటే 6 పడుతుంది. బట్ అబ్నార్మల్ టైం ఎందుకంటే 16.61% అతను ఎక్కువ టైం అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి 7. సో నార్మల్ టైము, ఇదేమో అబ్నార్మల్ టైము. మీకు ఇందాకే చెప్పాను టైం అనేది పెరిగితే స్పీడ్ తగ్గుతుంది, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుందని. సో దీనికి ఇన్వర్స్ అనమాట. సో నార్మల్ స్పీడ్ ఎంత అంటే 7, 7/6. ఇక్కడ 6/7 అయితే ఇక్కడ ఇన్వర్స్ ఏమో 7/6. ఎందుకంటే ఇందాకే చెప్పాను మీకు S1/S2 = T2/T1. సో 6/7 ఇక్కడేమో 7/6. అంటే ఎంత రెడ్యూస్ అయింది, నార్మల్ టైం స్పీడ్ ఎంత తగ్గింది. నార్మల్ స్పీడ్ ఏమో 7 ఉండే, అబ్నార్మల్ స్పీడ్ ఎంత అంటే 6. అంటే 1 అనేది తగ్గింది. సో దీని ఒక డిఫరెన్స్. సో 1 దేనిపైన చేయాలి మనం, నార్మల్ టైం పైన చేయాలి. అంటే 1/7 × 100. సో 1/7 × 100 ఎంత అంటే 14 × 2/7%. సో ఆప్షన్ బి. సో ఈ క్వశ్చన్కి ఏంటంటే శివం అతను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు సైకిల్ పైన. అయితే నార్మల్గా అంటే యూజువల్ స్పీడ్ ఏదైతే ఉందో అది కాకుండా సైకిల్ ప్రాబ్లం అయితే అతను 16.61% అతను ఎక్కువ తీసుకున్నారు. అయితే క్వశ్చన్లో ఏమడిగారంటే అతని యూజువల్ స్పీడ్ అండ్ ఈ స్పీడ్కి ఎంత పర్సెంట్ ఏదైనా లెస్ స్పీడ్ అనేది ట్రావెల్ చేశానని అడిగారు. సో ఎంత అంటే 14 × 2/7%. నెక్స్ట్ క్వశ్చన్. వాకింగ్ at 60% of his usual speed, a man reaches his destination 1 hour 40 minutes late. Find his usual time in hours to reach the destination. సో ఇక్కడ 60% ఇచ్చారు మనకు. అంటే 60% ఎంత 3/5. సో డిస్టెన్స్ అనేది ఫిక్స్. వాకింగ్ 60% ఏమో యూజువల్ స్పీడ్. ఒక మనిషి రీచెస్ ఈజ్ డెస్టినేషన్ ఎంత అంటే 1 hour 40 minutes లేట్. సో తన యొక్క యూజువల్ స్పీడ్ని ఆ యూజువల్ స్పీడ్లో 60% కనుక అతను వాక్ చేస్తే అతను 1 hour 40 minutes అతను లేట్గా రీచ్ అవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమేమి అడిగారంటే అతని యొక్క యూజువల్ టైం నార్మల్గా అంటే యూజువల్ టైం ఎంత అతను డెస్టినేషన్ రోజు వెళ్ళేది. సో 60% అనేది 3/5. సో డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్. సో మీకు ఇందాకే చెప్పాను స్పీడ్ టైము. సో నార్మల్ స్పీడ్ ఎంత 5, అబ్నార్మల్ ఎంత 3. టైం ఏమవుతుంది, ఇదేమో నార్మల్, ఇదేమో అబ్నార్మల్. టైం అనేది 3/5 అవుతుంది. సో ఇదేమో నార్మల్ టైము, ఇదేమో అబ్నార్మల్ టైము. సో మనకు అడిగింది ఏమిటి, అతని యొక్క యూజువల్ స్పీడ్లో, అది కూడా 60% ఆఫ్ యూజువల్ స్పీడ్లో అతను 1 hour 40 minutesగా లేట్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. అంటే 3కి 5 ఎంత డిఫరెన్స్ ఎంత 2. ఎంత అంటే 2. అంటే 2కి ఈ 1 hour 40 minutes కదా. సో నేను మొత్తానికి 40 minutes నేను మినిట్స్లో రాసుకుంటున్నాను. అంటే 100 minutes. అంటే 2 డిఫరెన్స్ ఎంత అంటే 2కి 100 minutes. అంటే 1కి ఎంత అవుతుందండి, 1కి 50 minutes అనేది అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇచ్చిన దాంట్లో ఎంత
సారీ మనకు అడిగిన క్వశ్చన్ ఏమిటి, ఫైండ్ ఈజ్ యూజువల్ టైం. యూజువల్ టైం అంటే నార్మల్ టైం. సో 3 × 50. సో 3 × 50 ఎంత అంటే 150 minutes. సో 150 minutes దీన్ని నేను 2 hours 30 minutesగా రాస్తున్నాను. సో ఎంత అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే 2.5 hours అని రావచ్చు. సో ఆప్షన్ డి. సో ఫస్ట్ ఏంటంటే ఒక మనిషి తన యొక్క డెస్టినేషన్ ప్లేస్కి యూజువల్ టైంలో 60% ఏమో తను వాక్ చేస్తున్నారు. సో ఎంత లేట్ అయింది అతనికంటే 1 hour 40 minutes అనేది లేట్ అవ్వడం జరిగింది. సో అతని నార్మల్ టైము రోజు ఆ డెస్టినేషన్కి ఎంత టైంలో రీచ్ అవుతారని అడిగారు మనకు. సో డిఫరెన్స్ 2. సో 2కి 100 minutes లేట్ కదా. సో 100 minutes లేట్ కాబట్టి సో 1కి ఎంత అంటే 50 minutes. సో మనకి నార్మల్ టైం అడిగారు కాబట్టి 3 × 50 అంటే 150 minutes అంటే 2.5 hours. సో 2.5 hours. సో నెక్స్ట్ క్వశ్చన్, Ram walks at a speed of 12 km/h. Today the day was very hot, so walked at 5/6 of his average speed. He arrived his school 10 minutes late. Find the usual time he takes to cover distance between his school and home. So normal, abnormal, speed, time. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, రామ్ వాక్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ ఎంత 12 km అతను నార్మల్గా స్పీడ్ అన్నమాట. అయితే టుడే ద డే వాజ్ వెరీ హాట్, సో వాట్ ఏంటంటే 5/6 ఆఫ్ హిస్ యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్లో అతను 5/6 ఆఫ్ యావరేజ్ స్పీడ్లో అతను వాక్ చేయడం జరిగింది. అయితే ఆ 5/6 ఆఫ్ యావరేజ్ స్పీడ్లో కనుక అతను వాక్ చేస్తే ఎంత లేట్ అంటే 10 minutes లేట్. సో 10 minutes లేట్ అని కూడా. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే ఫైండ్ ద యూజువల్ టైమ్ హీ టేక్స్ టు కవర్ డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ నుంచి అతని హోమ్. సో ఇక్కడ నార్మల్ ఎంత స్పీడ్ 6, 5/6 కదా. సో నార్మల్ ఏమో స్పీడ్ ఎంత అంటే 6 అండ్ అబ్నార్మల్ ఎంత అంటే 5. సో మీకు చెప్పాను స్పీడ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది టైం అనేది. సో ఇక్కడ 5, ఇక్కడేమో 6. సో టైం ఎంత డిఫరెన్స్ ఉంది దీనికి, 1కి 10 minutes లేట్. సో 1కి 10 minutes లేట్. మనకు అడిగింది ఏమిటి, ఫైండ్ ద యూజువల్ టైమ్ హీ టేక్స్ టు కవర్ డిస్టెన్స్ బిట్వీన్ హిస్ స్కూల్ అండ్ హోమ్. సో యూజువల్ టైం అంటే నార్మల్ టైం అండి. సో యూజువల్ టైం అంటే నార్మల్ టైం. సో 5 × 10 అంటే 50 minutes. సో ఎంత అంటే 50 minutes. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 45 minutes ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h. వాట్ షుడ్ బి ద స్పీడ్ ఇన్ km/h if it has to cover the same distance 5 minutes earlier. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్. సో డిస్టెన్స్ ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, టైం అండ్ స్పీడ్ అనేది రేషియో ఇన్వర్స్ అవుతుంది. సో టైము ఇక్కడేమో స్పీడ్. సో ఏ కార్ కవర్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ ఎంత 45 minutes ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h. ఇది బిఫోర్ ఎంత అంటే 45 minutes అవుతుంది. వాట్ షుడ్ బి ద స్పీడ్ ఇన్ km/h ఇఫ్ ఇట్ హ్యాస్ టు కవర్ సేమ్ డిస్టెన్స్ ఏమో 5 minutes ఎర్లియర్. 5 minutes ఎర్లియర్ అంటే 45లో -5 అంటే 40 minutes. ఇదేమో బిఫోరు, ఇదేమో ఆఫ్టర్. సో 45/5 అంటే 9/8. స్పీడ్ ఏమవుతుంది 8/9 అనేది అవ్వడం జరుగుతుంది. సో మనకు అడిగింది ఏమిటి, బిఫోర్
టైమ్ ఆర్ బిఫోర్ స్పీడ్ ఎంత అంటే 60 కిలోమీటర్ పర్ అవర్. అంటే 8కి 60 కిలోమీటర్ పర్ అవర్. సో 1కి ఎంత అవుతుంది 7.5 కిలోమీటర్ పర్ అవర్ అనేది అవుతుంది. సో మనకి అడిగింది ఏమిటి, వాట్ షుడ్ బి ద స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ 5 minutes ఎర్లియర్ అడిగారు. సో ఆఫ్టర్ అడిగారు కాబట్టి 9 × 7.5. సో 7.5 ఎంత అంటే 67.5 అనేది అవుతుంది. సో 67.5 అనేది ఆన్సర్, ఆప్షన్ డి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ కాబట్టి, సో డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ అయిన తర్వాత ఏంటంటే టైం మరియు స్పీడ్ అనేది రేషియో అవుతుంది ఇన్వర్స్లో. సో టైము, సో ఇక్కడ 45 minutes ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్ ఒక సర్టెన్ డిస్టెన్స్ కవర్ చేయాలనుకుంటే అంటే 45 minutes. అయితే వాట్ షుడ్ బి ద స్పీడ్ ఇన్ కిలోమీటర్ ఇఫ్ హ్యాస్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్, ఒక 5 నిమిషాలు ఎర్లియర్గా కవర్ చేస్తే అది ఎంత అంటే ఇక్కడ 40 అవుతుంది. అంటే 45 - 5 కదా, సో ఇక్కడ 40 అవుతుంది. సో ఇదేమో ఆఫ్టర్ టైము, ఇదేమో బిఫోర్ టైము. సో ఇది 9/8. 9/8 అంటే మీకు ఇందాకే చెప్పాను స్పీడ్ అనేది ఇన్వర్స్ అవుతుంది, అంటే 8/9. సో 8కి 60 కిలోమీటర్ కనుక అవుతే 1కి ఎంత అవుతుంది 7.5. సో అలా 9కి ఎంత అంటే 9 × 7.5 అంటే 67.5 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 towns ఈజ్ కవర్డ్ ఇన్ 7 hours. 2 towns అనేది 7 hours కవర్ చేశారు. ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ ఎంత అంటే 50 కిలోమీటర్ పర్ అవర్. బై హౌ మచ్ షుడ్ ద స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ బి ఇంక్రీజ్ సో దట్ 2 hours ఆఫ్ ట్రావెలింగ్ టైమ్ విల్ బి సేవ్డ్. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ అండి. ఓకే, టైము, స్పీడ్. సో బిఫోర్ ఎంత, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 towns కవర్ చేయాలనుకుంటే 7 hours పడుతుంది. ఎంత స్పీడ్ ఎంత అంటే 50 కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ 7 hours పడుతుంది. సో ఎంత స్పీడ్ కనుక ఇంక్రీజ్ చేస్తే 2 hours అనేది సేవ్ అవుతుంది. సో 2 hours సేవ్ అవుతుందంటే 7 - 2 అనమాట. అంటే 5 అవర్స్లో కవర్ చేయాలనుకుంటే ఆ డిస్టెన్స్ని ఎంత స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఇదేమో బిఫోర్, నెక్స్ట్ ఇదేమో ఆఫ్టర్ ఎంత 5 అవుతుంది. సో ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది 5/7. మీకు ఇందాకే చెప్పాను ఇక్కడ రివర్స్ అవుతుంది. అంటే 5కి స్పీడ్ ఎంత అంటే 50 కిలోమీటర్ పర్ అవర్ అయితే 50 కిలోమీటర్ పర్ అవర్ అయితే ఇక్కడ మనకు అడిగింది ఏమిటి, హౌ మచ్ షుడ్ ద స్పీడ్ బి ఇంక్రీజ్ సో దట్ 2 hours ఆఫ్ ట్రావెలింగ్ టైమ్ విల్ బి సేవ్డ్. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, సో 1కి 10 కిలోమీటర్ పర్ అవర్. సో అది డిఫరెన్స్ ఏంటంటే 2. సో 2 × 10 కిలోమీటర్ పర్ అవర్. సో 20 కిలోమీటర్ పర్ అవర్. సో ఎంత స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే 20 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఇంక్రీజ్ చేస్తే 2 గంటలు అనేది సేవ్ అనేది అవుతుంది. సో ఫస్ట్ డిస్టెన్స్ ఫిక్స్ చేసుకోవాలి, దాని తర్వాత టైం అనేది 7 ఫస్ట్ ఏమో 7 hours, దాని తర్వాత ఏమో 2 hours సేవ్ అయింది కదా. సో 5. సో 7/5 అంటే ఇక్కడ స్పీడ్ అనేది రివర్స్ అవుతుంది, అంటే ఇన్వర్స్ అవుతుంది. సో 5/7. సో 5కి 50 కిలోమీటర్ కనుక అయితే 1కి ఎంత అవుతుందంటే 10 కిలోమీటర్. సో ఇక్కడ మనకి ఎంత ఇంక్రీజ్ చేశారు 5 to 7. సో 5 to 7 ఎంత అంటే 2. సో 2 × 10 కిలోమీటర్ పర్ అవర్ అంటే 20 కిలోమీటర్ పర్ అవర్ కనుక ఇంక్రీజ్ చేస్తే 2 గంటలు అనేది సేవ్, ట్రావెలింగ్ టైం అనేది సేవ్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ కెన్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 144 kilometers in 1.8 hours. In what time in hours will it cover double the distance when its speed is increased by 20%? సో ఎంత అంటే 20%. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో ఏ కార్ కెన్ కవర్ డిస్టెన్స్ ఆఫ్ 144 kilometers 1.8 hours అంటే బిఫోర్, ఇక్కడేమో ఆఫ్టర్. సో
మీకు ఆల్రెడీ చెప్పాను డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ అండి ఇక్కడ కూడా. సో డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్. సో స్పీడ్ టైము. సో 1.8 అవర్స్ 144 కిలోమీటర్ ఒక కార్ కనుక ఆ డిస్టెన్స్ కవర్ చేయాలనుకుంటే, సో ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ కవర్ డబుల్ ద డిస్టెన్స్ వెన్ ఇట్ ఈస్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్ 20%. సో 20% ఎంత వస్తుంది? 1/5. సో ఫస్ట్ 20% 1/5 అంటే ఇక్కడేమో బిఫోర్ స్పీడ్ ఎంత అంటే 5, తర్వాత ఏమో 6 అవుతుంది. సో టైం అనేది రివర్స్ అంటే 6, ఇక్కడేమో 5. ఓకే, సో మనకు అడిగింది ఏమిటి? డబుల్ ద డిస్టెన్స్ వెన్ ఇట్ ఈస్ స్పీడ్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20%. అంటే ఇక్కడ డబల్ అవ్వడం జరుగుతుంది, మనకు ఇక్కడ డబల్ అనేది అవ్వడం జరుగుతుంది. సో టైంలో ఇక్కడ మనకు డబుల్. సో డబుల్ ఎంత? 5కి ఇక్కడ 10 అవుతుంది అనమాట. ఓకే, సో 5కి 10 అవుతుంది. సో నార్మల్గా మనకి ఇచ్చింది ఏమిటి? బిఫోర్ టైము 144 కిలోమీటర్ ఇన్ 1.8 అవర్స్. అంటే 1.8 అవర్స్ అంటే 6 × 0.3 అయితే ఇక్కడ 1.8 అవర్స్ అవుతుంది. సో 6 × 0.3 మల్టిపుల్ చేస్తే మనకు 1.8 అనేది అవుతుంది. సో బిఫోర్ టైం ఎంత అంటే 1.8 అవర్ కదా, అంటే 0.3ని మనం మల్టిపుల్ చేసాము. సో సిమిలర్గా సేమ్గా 0.3 × 10తోని చేయాలి, ఎందుకంటే ఇక్కడ డబుల్ అనేది అవ్వడం జరిగింది. అంటే 5కి 10. సో 10 × 0.3 అంటే 3 అవర్స్. సో ఎంత డిస్టెన్స్ అనేది వెన్ ఇట్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% ఎంత అంటే మనం అడిగిన అవర్స్ ఎంత టైం అంటే 3 అవర్స్. సో ఆప్షన్ సి. సో ఫస్ట్ ఏమిటంటే ఒక కారు 144 కిలోమీటర్ని 1.8 అవర్స్లో కనుక కవర్ చేస్తే, అయితే ఎట్ వాట్ టైమ్ విల్ ఇట్ కవర్ డబుల్ ద డిస్టెన్స్ వెన్ ఇట్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్ బై 20%. 20% అంటే 20% 1/5. సో స్పీడ్ బిఫోర్ ఏమో 5 అయితే తర్వాత 6 అవుతుంది. సో టైం అనేది రివర్స్ అవుతుంది, 6 ఇక్కడేమో 5. సో మనకి ఇక్కడ టైం అనేది మనం డబుల్ చేయాలి కదా, సో 10 అవుతుంది. అయితే మనకు ఆల్రెడీ ఇచ్చారు 6 అనేది ఎంత మల్టిపుల్ చేస్తే మనకు 1.8 అవుతుందంటే 0.3. సో 0.3 × 10 అంటే 3 అవర్స్ అనేది అవుతుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బస్ కవర్స్ ఏ 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఇన్ 1 hour 15 minutes, whereas the same distance is covered by a car in 45 minutes. What is the ratio of the speed of the bus to the speed of car? సో ఇక్కడ కూడా మనకి ఏమడిగారంటే డిస్టెన్స్ అనేది ఫిక్స్. సో ఇక్కడ టైము, ఇక్కడేమో స్పీడ్. సో 1 hour 15 minutes ఒక బస్ 50 కిలోమీటర్ని డిస్టెన్స్ కవర్ చేయాలంటే ఎంత టైం పడుతుందంటే 1 hour 15 minutes. అయితే సేమ్ డిస్టెన్స్ని 45 minutesలో కవర్ చేస్తే ఆ స్పీడ్ ఆఫ్ ద బస్ మరియు స్పీడ్ ఆఫ్ కార్ అనేది మనకు అడిగారు. సో ఫస్ట్ ఎర్లియర్ ఎంత? 60 minutes ప్లస్ 15 minutes. సో 1 hour 15 minutes కదా, అంటే ఎంత? 75 minutes కదా, ఇది ఎర్లియర్. తర్వాత ఏమిటి? 45 minutes. సో 75/45 ఎంతంటే 5/3. సో టైం అనేది 5/3 అయితే స్పీడ్ ఏమవుతుంది? 3/5 అనేది అవుతుంది. సో మనం అడిగింది ఏమిటి? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ బస్ మరియు కారు. సో అది కూడా మనం అడిగింది స్పీడ్ కాబట్టి 3:5. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఎర్లియర్ టైం రాసుకోవాలి, దాని తర్వాత ఆఫ్టర్ టైం రాసుకోవాలి, దాని తర్వాత ఏదైతే టైం ఉంటుందో అది స్పీడ్కి రివర్స్ అవుతుంది అంటే ఇన్వర్స్ అవుతుంది. సో మనం అడిగింది ఏమిటి? ఓన్లీ ఇక్కడ స్పీడ్ రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బస్ మరియు స్పీడ్ ఆఫ్ ద కార్ అడిగారు కాబట్టి 3:5. నెక్స్ట్ క్వశ్చన్. A bus covers a 60 kilometer distance in 1 hour 30 minutes, whereas the same distance is covered by a car in 45 minutes. What is ratio of speed of car to the speed of
టు ద బస్. సో ఇక్కడ కూడా డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్. ఓకే, సో ఒక బస్సు 60 కిలోమీటర్ యొక్క డిస్టెన్స్ని 1 hour 30 minutesలో కవర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ సేమ్ డిస్టెన్స్ని 45 minutesలో కవర్ చేస్తే ఈ రెండు బస్ మరియు కార్ యొక్క రేషియో ఎంత స్పీడ్ అనేది మనం అడిగారు మనకు. సో ఇందాక చేసినట్టు సేమ్ అండి ఇది కూడా. ఇక్కడేమో టైము, ఇక్కడేమో స్పీడ్. సో ఎర్లియర్ ఎంత 1 hour 30 minutes అంటే 90 minutes. సో 90 minutes, ఇదేమో ఆఫ్టర్ ఎంత 45 minutes అంటే 2/1. స్పీడ్ ఏమవుతుంది 1/2 అవుతుంది. సో మనం అడిగింది ఏమిటి, కార్ టు బస్ యొక్క రేషియో అడిగారు కాబట్టి 1:2. సో 1:2 is the answer of this question. Next question. A boy increase his speed to 9/5 times of his original speed. By doing this, he reaches his school 40 minutes before the usual time. How much time does he takes usually? సో ఒరిజినల్గా ఇదేమో న్యూ స్పీడ్ టైము. సో అతను ఒరిజినల్గా 9/5 కదా. సో ఒరిజినల్గా అంటే యూజువల్గా అతను 5 కనుక అతను స్పీడ్ అని చేస్తే ఇక్కడ ఏమవుతుంది, న్యూ అనేది 9 అవుతుంది. సో టైం అనేది ఇన్వర్స్ కదా. సో 9, 5. సో ఏ బాయ్ ఇంక్రీజ్ ఈ స్పీడ్ 9 times ఆఫ్ ఒరిజినల్ స్పీడ్. బై డూయింగ్ దిస్ హీ రీచెస్ ఈ స్కూల్ 40 minutes ఏమో బిఫోర్, అంటే యూజువల్ టైం కన్నా ముందలే అతను రీచ్ అవ్వడం జరుగుతుంది. అయితే అతని యొక్క యూజువల్ టైం అనేది మనకు అడిగారు. సో 9 నుంచి 5, ఇది ఏమో ఒరిజినల్ ఏమో 9. బట్ ఈ న్యూ స్పీడ్ ఏంటంటే ఎంత అంటే ఆ న్యూ స్పీడ్ ఆ టైం ఎంత అంటే 9, 5. సో ఇక్కడ 9 నుంచి 5 అంటే ఎంత 4. సో 4కి 40 minutes, 40 minutes కన్నా యూజువల్ టైం కన్నా ముందర వెళ్తున్నాడు అతను, రీచ్ అవుతున్నాడు. అంటే 1కి ఎంత అవుతుంది 10 minutes అవుతుంది. సో మనకి అడిగింది ఏమిటి, హౌ మచ్ టైమ్ డస్ ఈ టేక్ యూజువల్లీ. సో యూజువల్ ఇదే కదా, అంటే 9 into 10 కదా. సో ఎంత అవుతుంది 90 minutes. సో ఫస్ట్ మీరు ఒరిజినల్ స్పీడ్ రాసుకోవాలి, ఇక్కడేమో న్యూ స్పీడ్ అనేది రాసుకోవాలి. సో 5/9 కదా. సో ఇక్కడేమో 5 ఒరిజినల్, ఇక్కడేమో 9 అనేది. సో 5/9 ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇన్వర్స్ అవుతుంది టైం అనేది. సో 9, ఇక్కడేమో 5. సో 9 నుంచి 5 అంటే ఎంత డిఫరెన్స్ 4. 4కి 40 minutes అయితే 1కి ఎంత అవుతుంది 10 minutes అవుతుంది. సో మనకు కావాల్సింది ఏమిటి, ఒరిజినల్ టైము. సో 9 into 10 అంటే 90 minutes is the right answer. Next question. A bus covered 360 km in 6 hours. If it travel at 1/4 of its usual speed, then how much more time will it take to cover the same distance? సో ఈ క్వశ్చన్లో కూడా డిస్టెన్స్ అనేది ఫిక్స్. సో ఒరిజినల్, ఇక్కడేమో న్యూ. సో స్పీడ్, టైము. సో ఒరిజినల్ స్పీడ్ ఎంత 4, ఇక్కడేమో 1/4 అడిగాడు కదా, ఇక్కడ 1/4 అని ఇచ్చారు ఆల్రెడీ. సో ఇక్కడ 4 ఒరిజినల్ అయితే న్యూ ఎంత అంటే 1. టైం ఏమవుతుంది రివర్స్ అవుతుంది, ఇక్కడ 1, ఇక్కడ 4 అవుతుంది. అంటే 1 నుంచి అంటే 1 నుంచి 4 అవుతుంది. అంటే ఎంత డిఫరెన్స్ 3. సో 3 into 6 hours కదా. సో 3 into 6 అంటే 18 hours పడుతుంది. సో ఇది న్యూ టైం దానికి. అదే ఒరిజినల్ టైం అంటే ఎంత 1 into 6 hours. సో 1 into 6 అంటే ఎంత అంటే 6 hours అవుతుంది. సో నార్మల్గా ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏంటంటే ఇచ్చారంటే నార్మల్ టైం ఏమో 6 hours ఇచ్చారు. అంటే 1కి 6 hours అయితే 3కి ఎంత అవుతుందంటే 3 into 6 hours అంటే 18 hours. సో ఒరిజినల్ ఇది, న్యూ అనేది ఇది. సో స్పీడ్ ఏమో మనకు 4 అంటే 1/4 ఇచ్చారు కదా. సో ఒరిజినల్ స్పీడ్ ఏమో 4 అవుతుంది అండ్ న్యూ స్పీడ్ ఏమో 1 అవుతుంది. సో టైం అనేది ఇన్వర్స్ అంటే 1/4 అవుతుంది. అండ్ ఇక్కడ
మనకు ఫస్ట్ ఒరిజినల్ టైం ఎంత ఇచ్చారు, 6 అవర్స్ ఇచ్చారు. అంటే 1కి 6 అవర్స్ అయితే 3కి ఎంత అవుతుంది, 3 × 6 అంటే 18 అవర్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విత్ ఏ స్పీడ్ ఆఫ్ 48 km/h, Raghu is able to complete his journey in 2 hours 28 minutes. If he wants to cover the same distance in 1 hour 36 minutes, then what should be his new speed? సో ఫస్ట్ ఇక్కడ కూడా డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్. ఓకే, ఫస్ట్ టైం ఎంత, 2 hours 28 minutes. అంటే 2 hours 28 minutes, 2 hours 28 minutes ఒకటి. దాని తర్వాత ఏమిటంటే 1 hour 36 minutes, ఇది టైము. స్పీడ్ ఏమవుతుంది, దీనికి క్యాలిక్యులేట్ చేస్తే 37/24. సో స్పీడ్ ఏమవుతుందంటే 24/37 అవుతుంది స్పీడ్కి. సో 24కి ఇక్కడ ఎంత, 48 కదా, అంటే 24కి 48 అంటే ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 2 అనమాట. అలా 37కి ఎంత మల్టిపుల్ అంటే 37 × 2. సో 74 km/h అవుతుంది. సో ఎంత స్పీడ్, న్యూ స్పీడ్ ఎంత అంటే 74 km/h. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ టేక్స్ 50 minutes to cover a distance at a speed of 54 km/h. If the speed is increased by 25%, then how long will it take to cover 3/4 of the same distance? సో సేమ్ డిస్టెన్స్ అనేది మనకు అడిగారు. సో ఇక్కడ కూడా డిస్టెన్స్ అనేది ఫిక్స్ అండి. సో స్పీడ్, టైము, ఒరిజినల్ స్పీడ్ ఆర్ ఒరిజినల్ టైము, ఇంకోటేమో న్యూ. సో స్పీడ్ ఎంత ఇచ్చారు మనకు, ఇక్కడ ఇంక్రీజ్ బై 25%. 25% అంటే 1/4. సో 1/4 అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు, స్పీడ్ అనేది 4 అవుతుంది ఒరిజినల్గా, న్యూ అనేది 5 అవుతుంది. సో టైం అనేది ఏమవుతుంది 5, 4. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 50 minutes. సో 5కి ఎంత మల్టిపుల్ చేస్తే మనకు 50 minutes అవుతుంది, 10 మల్టిపుల్ చేస్తే అంటే 50 minutes అవుతుంది. సో అలా 4కి 10 మల్టిపుల్ చేస్తే 40 minutes అవుతుంది. సో 40 minutes, అది కూడా 40 minutes ఇంటూ 3/4. ఇక్కడ ఏమిచ్చారు, విల్ టేక్ టు కవర్ 3/4 ఆఫ్ సేమ్ డిస్టెన్స్ అంటే ఇంటూ 3/4. సో 4 10 ఎంత వస్తుందంటే 30 minutes అనేది ఆన్సర్. సో మనం ఇంతవరకు టైమ్, స్పీడ్, డిస్టెన్స్ పైన కొంతవరకు క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. సో డిస్టెన్స్ ఫిక్స్డ్ పైన మనం కొంతవరకు క్వశ్చన్ అనేది సాల్వ్ చేశాము. సో నెక్స్ట్ క్లాస్లో మరిన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.